అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సుపాటి. నారదా మీడియాకి స్వాగతం. రాయికి ప్రాణం ఉంటుందా? విగ్రహానికి నాడి కొట్టుకుంటుందా? ఒక బ్రిటిష్ గవర్నర్నే భక్తుడిగా మార్చినటువంటి అద్భుతం ఇది. సైన్స్కే అంతుపట్టిన రహస్యం ఇది. ఈరోజు మనం తెలుసుకోబోయేది అద్భుతాలకు ఆలవాలమైనటువంటి భారతదేశంలో ఇది కూడా జరుగుతూ ఉంది. ఇదిగో వినండి. భారతదేశం దేవాలయాల దేశం, రహస్యాల నిలయం. ఇప్పటికీ మానవ మేధస్సుకు అందనటువంటి అనేక అద్భుతాలు మన ఆలయాల్లో దాగున్నాయి. అలాంటి వాటిలో ఒకటి కాదు అంతకంటే ప్రత్యేకమైంది తమిళనాడులో ఉన్నటువంటి ఒక గణపతి ఆలయం, కుర్తాళం. తమిళనాడులో ఉన్నటువంటి తిరునల్వేలి జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం కుర్తాళం. జలపాతాలు, ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక వాతావరణం ఆ పుణ్యక్షేత్రం సొంతం. అక్కడే ఉంది నాడీ గణపతి ఆలయం. అక్కడ ఉన్నటువంటి వినాయకుడిని సాధారణంగా గణపతి అని అనరు, ఎవరు నాడీ గణపతి అంటారు. ఎందుకంటే ఈ గణపతి విగ్రహంలోంచి మనిషికి లాగా నాడి కొట్టుకుంటున్న శబ్దం వినిపించిందట. అసలు ఇది ఎలా జరిగింది? ఇదే అసలు మిస్టరీ. ఈ ప్రాంతంలో ఒక మహాసిద్ధయోగి మౌనస్వామి తపస్సు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన అక్కడ ఒక మఠాన్ని స్థాపించారు. ఆ మఠంలో శ్రీ సిద్ధేశ్వరి అమ్మవారిని ప్రతిష్ఠించారు. చివరిగా వినాయకుడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయాలని భావించారు. ఆ రోజుల్లో మద్రాస్ గవర్నర్గా ఉన్నటువంటి ఒక బ్రిటిష్ అధికారి రాయికి ప్రాణప్రతిష్ఠ ఇవన్నీ గుడ్డి విశ్వాసాలు అన్ని హేళన చేశాడు. అప్పుడే మౌనస్వామి ఆయనకు ఒక సవాల్ విసిరాడు. గవర్నర్ ఆదేశంతో ఒక డాక్టర్ వచ్చాడు. మౌనస్వామి చెప్పారు, ఈ విగ్రహానికి నాడి పరీక్షించండి అని. డాక్టర్ నవ్వుతూ, రాయికి నాడి ఉండదండి అంటూనే పరీక్షించాడు. ఏ శబ్దమూ లేదు. అప్పటికి ఆ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరగల. అంతా చూస్తుండగానే మౌనస్వామి సంప్రదాయబద్ధంగా ఆ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేశారు. తర్వాత మళ్ళీ డాక్టర్ని పిలిచి, ఇప్పుడు నాడి చూడండి అన్నారు. డాక్టర్ స్టెథోస్కోప్ పెట్టాడు. గణపతి విగ్రహానికి నాడి కొట్టుకోవడం స్పష్టంగా వినిపించింది. బ్రిటిష్ గవర్నర్ షాక్ అయ్యాడు. ఆ శబ్దం విన్న వెంటనే డాక్టర్ ఆశ్చర్యపోయాడు. అదే విషయాన్ని బ్రిటిష్ గవర్నర్కి చెప్పాడు. ఇద్దరు వినాయకుడికి నమస్కరించారు. మౌనస్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. అక్కడి నుంచి భక్తులుగా వెళ్ళిపోయారు. అప్పటి నుంచే ఈ వినాయకుడికి నాడీ గణపతి అనే పేరు వచ్చింది. ముఖ్యంగా ఆ గణపతి విగ్రహం తొడల భాగం నుంచి నాడి శబ్దం వినిపిస్తుందట. అందుకే స్వామివారి తొడలు కనిపించకుండా ఎప్పుడు ధోవతి కడతారు. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు నాడీ గణపతిని, శ్రీ సిద్ధేశ్వరి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. ఇక్కడి చిత్రావతి జలపాతంలో ఉన్నటువంటి నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని, అక్కడ గనక స్నానం చేస్తే అనేక వ్యాధులు నయమవుతాయని భక్తుల విశ్వాసం. ఇది నిజమా? అద్భుతమా? మాయా? మర్మమా? లేకపోతే సైన్స్కి ఇంకా అందని ఒక మిస్టరీనా? ఆ వినాయకుడి కృప మనందరిపైన ఉండాలి. జై బోలో గణేష్ మహారాజ్కి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.